శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. మనం 8వ శ్లోకము నుండి, అంటే భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం మొదటి భాగం వరకు కర్మయోగం యొక్క స్వరూపం చెప్పాం. అయితే కర్మయోగం ఎంతో నిష్ఠతో అనుష్ఠానం చేసి కర్మయోగం యొక్క నిష్ఠ సాధించి జ్ఞానయోగములోకి ప్రవేశించి జ్ఞానయోగములో కూడా నిష్ఠ సాధించి ఆత్మనిష్టలోనే ఉంటున్న జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులు సమాజంలో ఎలా ఉండాలి అనేది ఇక్కడ సలహా ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. మనం చూసాం, జనక, అశ్వపతి ఇలాంటి వాళ్ళంతా ఎలా ఉన్నారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా నేను కూడాను ఉదాహరణగా చూడు అర్జున అని చెప్పారు. అందువలన మనం కర్మయోగం పూర్తిగా చెయ్యకుండా నా కర్మయోగం వద్దు, నేను నాకు జ్ఞానమే కావాలి, జ్ఞానం వింటాను, జ్ఞానమే సాధన చేస్తాను అని భ్రమలో చాలా మంది పడిపోతారు. సో వాళ్ళకు కూడా చాలా హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్మ అద్భుతంగా ఉంటుంది, కానీ ఒక్కసారి దాంట్లో దిగి మీరు వివేకముతో బయటపడకపోతే మీ లక్ష్యమైనటువంటి మోక్ష పురుషార్థం అంటారు, దాన్ని కోల్పోతారు. ఎందుకంటే కర్మ ఎలాంటిదంటే, మనం ఒక్కసారి పులి తోక పట్టుకున్నాం అనుకోండి, పులి తోక పట్టుకున్నాము అని ఊహించుకోండి. పులి తోక పట్టుకుంటే దానితో పాటు మనము పరిగెత్తాల్సి ఉంటుంది. మరి ఎందుకు? ఒక్కసారి గనక పులి తోక విడిచిపెడితే మనం ఏమవుతాము? అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నా మమ అని స్వాహ అయిపోతాం మనం. కాబట్టి ఆ తోకని విడిచిపెడితే ప్రమాదం. విడిచిపెట్టకుండా మనము పులితో పాటు పరిగెత్తామనుకోండి, పులికి ఎటువంటి అలసట ఉండదు, కానీ మనం మాత్రం ఆయాసంలో పడిపోయి ఆ భయంతో పరిగెత్తలేకుంటాము. ఈ కర్మ కూడా పులితోక పట్టుకున్న సందం. విడిచిపెడితే ప్రమాదం, విడిచిపెట్టకుంటే కర్మబంధంలోనే మీరు చిక్కుకుంటారు. అది మీ యొక్క ముక్తిని, మోక్షాన్ని అడ్డుకుంటుందని రమణ మహర్షి కూడా చెప్పారని చెప్పాను నేను. కృతిమహోదధో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అని చెప్పాను. అందువలన ఈ పంచమహాయజ్ఞలు మనం ఏదైతే చెప్పామో అవి తూచా తప్పకుండా అద్భుతంగా మనం పాటిస్తే మీకు తెలియకుండానే మీ స్వరూప ఆత్మ విద్య, బ్రహ్మ విద్య పైన మీకు ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు ఈ కర్మలు వాటంతట అవే మీకు జారిపోతాయి. ఎలా? ఓం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎలాగైతే బాగా పండిన దోసపండు నుండి కొన ఇలా ఎలాగైతే ఊడిపోతుందో, ఈ కర్మలు మీ నుండి జారిపోతాయి. మీరు విడిచిపెట్టని పనేమి లేదు. అందువలన ఎవరైతే పూర్తిగా ఈ జ్ఞానయోగమునకు సిద్ధంగా లేరో వారిని మనము కన్ఫ్యూజ్ చెయ్యొద్దు.
నా జనయే కర్మ సంగీన బుద్ధి భేదం. అందువలన పూజలు చెయ్యమని మనం ప్రేరేపించాలి, జపం చేయమని ప్రేరేపించాలి, పంచమహాయజ్ఞాలు చేయమని ప్రేరేపించాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యాలి, యాగాలు చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. ఇవే వద్దు, ఇవి అవసరం లేదు, మానే అన్ని చెప్పకూడదు. ఎందుకు? వాళ్ళు కర్మలు యందు ఆసక్తిగా శ్రద్ధాభక్తితో చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి కన్ఫ్యూజన్ చేయకూడదు. ఎలా? చిన్నపిల్లప్పుడు మనం అందరము చూసాం, ఈ యొక్క మార్బుల్స్, ఈ బెలూన్స్ ఉంటాయి. ఒక్కసారి ఆ బెలూన్ వద్దు, ఈ బెలూన్ ఎందుకు నాయన, ఎందుకు బాబు, నీకు 500 రూపీస్ నోట్ ఇస్తాను తీసుకో, బెలూన్ వద్దు అన్నామనుకోండి, 500 రూపీస్ నోట్ పక్కన పడేస్తారు. నాకు ఇది వద్దు, నాకు బెలూన్ కావాలంటారు. అలాగన్నట్టు ఈ ఆత్మ విద్య ఏది తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, ఏది పొందితే ఇంకా పొందడానికి సృష్టిలో మిగిలి ఉండదో, అది 500 రూపీస్ నోట్ లాంటిది. కానీ వారికి ఏం కావాలి? ఏదో కర్మ చేసి కార్యం చేసి దాని ఫలం కావాలి, అంటే బెలూన్ లాగా. అందువలన మీకు బెలూన్లు అంటే మీకు ఏమైనా బెలూన్లు అనేసి ఏమైనా మారాం చేస్తున్నారా? అంటే బెలూన్ మీద ఉన్నటువంటి ఆసక్తి మీకు జారిపోయిందా లేదా? ఎందుకు జారిపోయింది? దానికంటే గొప్పవి మీరు చూస్తున్నారు ఇప్పుడు. అందువలన కర్మలు చేస్తున్న వారికి వాటికంటే గొప్ప ఫలితం గొప్పది అని గ్రహించక ముందు కర్మలను విడిచిపెట్టలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఎప్పుడు మధ్యలో నువ్వు ఇది ఆపే అని చెప్పకూడదు. మా దగ్గరికి కూడా చాలా మంది వస్తారు, యంగ్ పీపుల్, అంటే యువతి యువకులు లాంటి కూడా వస్తారు చాలా మంది. స్వామీజీ, మేము గీత చదువుతాము, మరి మాకేమైనా డబ్బులు బాగా వస్తాయా, మంచి ఉద్యోగం ఏమైనా వస్తుందా, లేకపోతే యువతి యువకులకి మంచి వివాహం జరుగుతుంది, ఇలాంటివి అడుగుతుంటారు. మనమేమనాలి? ఏమి డబ్బులు రావు, ఉద్యోగం రాదు, ఇవేమి జరగమన్నాం అనుకోండి, అయితే మీ గీత మాకు అక్కర్లేదు అని వెంటనే వాళ్ళు చేతులలో అడిసుకొని వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలి? ఓకే ఓకే, నీకు మంచి ఆదాయం సంపాదించే ఉపాయం కూడా తెలుస్తుంది, గీత చదివితే మంచి ఉద్యోగం కూడా చేయగలుగుతావు, బాగా చేయగలుగుతావు, నీకెప్పుడు కూడాను ఆరోగ్యంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటావు, నీలో ఎటువంటి స్ట్రెస్ ఉండదు. భగవద్గీత అనేది డిస్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నది, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నది, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నది. అన్ని డెవలప్మెంట్లే. ఇలాగ అనేసరికి యువతి యువకులు కూడా, టీనేజర్స్ భగవద్గీత చదువుతారలే చెప్పండి? చదువుతారు. సో మెల్లగా వాళ్ళకి భగవద్గీత ప్రవేశపెట్టడమే మన లక్ష్యం. అందువలన అందరికీ కూడా దీంట్లో మనం పాలు పంచుకొని ప్రవేశించే విధంగా మనము హెల్ప్ చేయాలి. మనకి 7వ అధ్యాయంలో భగవాన్ చెప్తాడు, ఏమంటారు? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే అర్జున, నువ్వు కోరికలు పెట్టి కర్మలు చేయడం తప్పని ఎవరు అనట్లేదు అర్జున, కానీ ధర్మ విరుద్ధంగా ఉండకూడదు సుమా. ధర్మానికి విరుద్ధంగా లేకుండా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉంటే ఆ కోరిక యొక్క శక్తి కూడా ఈశ్వర విభూతిగా నీవు గ్రహించు అని చెప్పారు. అందుకే ఈ విధంగా కర్మయోగం చేస్తునేటప్పుడు సమాజంలో ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క సంబంధము, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి పైన మనము సావధానంగా పరిశీలిస్తూ మనం కర్మయోగం చేస్తుంటే పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్. అప్పుడు
సహజ సిద్ధమైనటువంటి ఒక విరక్తి భావన మీకు వస్తుంది నెమ్మదిగా. అంటే ఈ సంబంధములు, ఈ వ్యక్తులు, ఈ వస్తువులు, పేరు ప్రఖ్యాతులన్నీ తాత్కాలికములే. మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్న హెలికాప్టర్లో వెళ్ళి, లేకపోతే స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి సింగపూర్లో టిఫిన్ చేస్తారు, దుబాయ్లో లంచ్, న్యూయార్క్లో డిన్నర్, లండన్లో రెస్ట్, ఇలా తిరిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతటి దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారనేది మీరు చెక్ చేసుకుంటే మీకు దొరుకుతారు కొంతమంది. వాళ్ళు ఈరోజు భారతదేశంలో ప్రవేశించడానికి, అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అలాంటి వ్యక్తులు మీకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. అంటే దీని అర్థం ఏంటి? అన్నీ కూడా తాత్కాలికములే అని తెలుసుకోవాలి మనం. కాబట్టి వైరాగ్యం అంటే ఏంటంటే, ఈరోజు మీకు వైరాగ్యం గురించి చెప్తున్నా. మీరు ఇది చాలా అవసరమైతే రాసుకోండి, మీ మనసులో రాసుకోండి, పుస్తకంలో కాకుండా. మనకి చిన్నప్పుడు మార్బుల్స్, బెలూన్స్ కావాలనుకున్న మనము ఇప్పుడు వాటి నుండి మనకి ఆసక్తి లేకుండా అయిపోయింది కదా. వాటి మీద మనకు ఇప్పుడు వైరాగ్యం ఉన్నదా లేదా? ఉన్నది. అంటే అతీతంగా మనం ఎదగడమే వైరాగ్యము. ఉన్నదానికంటే గొప్పదాన్ని మనము దర్శించడమే ఈ యొక్క చిన్న వాటి పైన మనకి కలిగేది వైరాగ్యము. అంటే అసలైన వైరాగ్యం అంటే ఏంటి? మీరు ఎంత కల్మషాలు, చెడు, మురికి ఇలాంటి మధ్య మీరు జీవిస్తున్నప్పటికీ మీలో పవిత్రతను విడిచిపెట్టకుండా పవిత్రంగా, ధర్మంగా ఎవరు ఉంటారో, జీవిస్తారో వాళ్ళు అత్యంత వైరాగ్య సంపన్నులు అంటారు మహాత్ములు. అంటే మురికిలోను, నీటిలోనూ ఉన్న తామరాకు వలే చుట్టూ కూడా చెడు వ్యక్తులు, సంబంధాలు, కల్మషాలు ఇలాంటి వాతావరణంలో కూడా అత్యంత పవిత్రంగా, శుద్ధంగా, శౌచంగా ఉన్నటువంటి వారికి వైరాగ్యము అంటారు. మీకు రామాయణం చూడండి. సీతమ్మ తల్లి ఎక్కడా చిక్కిపోయారు? లంకలో. లంక అంటే ఏంటి? మీకు 2 ముక్కల్లో చెప్తాను, మీరు ఏమనుకోవద్దు దయచేసి. లంక అంటే ఏంటంటే మొత్తం సువర్ణ లంక, భోగములతో నిండిపోయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock మగవాళ్ళందరూ మొత్తం బార్లు ఓపెన్ చేసి ఉంటారు అన్నమాట. బార్లు ఒకటే తాగో పీవో, మజా కరు. అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రతి మగవాళ్ళు కూడా డ్రింకింగ్ లో దిగుతారు అన్నమాట, రంగంలోకి. మరి వాళ్ళు 3 గంటలు దిగితే మరి ఆడవాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు 5 o'clock తర్వాత వాళ్ళు కూడా రంగంలో దిగుతారన్నమాట, కావో పీవో అని. అంటే ఇలాంటి లంక పరిస్థితిలో సీతమ్మ తల్లి చిక్కిపోయారు. కానీ లంకల్లో ప్రవేశించకుండా, శోకాన్ని పొందకుండా, శోకం పొందకుండా ఏమంటారు? అశోకం అంటారు. అశోక వనములో చెట్టు కింద అత్యంత పవిత్రతతో, విరక్తి భావంతో ఉన్న సీతాదేవి పరాకాష్ఠ వైరాగ్యానికి, ఆ స్థితి అది మనకు కావాలి. కాబట్టి ఈ విధంగా మనం ఏం చెయ్యాలి? విద్వాన్ అంటే మీరు ఎవరైతే జ్ఞానులు, మీరు స్థితప్రజ్ఞులు, జీవన్ముక్తులు, మీరు ఇంకా కర్మయోగం పూర్తి నిష్ట సాధించినటువంటి వారికి మీరు కన్ఫ్యూజన్ చెయ్యొద్దు. ఆ పూజలు ఇంకెంతవరకు చేస్తావు? ఆ తీర్థయాత్రలు ఎప్పుడు తీర్థయాత్రలు లేని, ఎప్పుడు పారాయణమేని, ఎప్పుడు జపమే, ఎప్పుడు అన్నదానాలు, ఈ దానాలు తప్ప నువ్వు శ్రవణ మన నిధిధ్యాసన జ్ఞానయోగం రావట్లేదు అని మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. అందువలన జోషయేత్ అంటే మనం కూడాను చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, వాళ్ళకు కూడా మనకంత ప్రేరణతో వాళ్ళతో కలిసి మనం కూడా చెయ్యాలి. కానీ ఎలా చెయ్యాలి? వారు ఆసక్తితో చేస్తే మనం ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం చేస్తుంటాము. అది జ్ఞానులకి సలహా. విద్వాన్ జోసయేత్ అంటే ఆ యొక్క గృహస్థులందరూ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వారికి మీరు మరింత ప్రేరణతో ఉత్సాహపరచాలి.
సమాచరణ జోషయేత్ అంటే మీరు అత్యంత శ్రద్ధతో చెయ్యాలండి. ఏదో హెల్ప్ చేస్తున్నాం, ఓ అలాగ పని లేక కాలయాపన, టైం పాస్ అలాగ చెయ్యకూడదు. సమాచరణ అంటే కంప్లీట్ నిష్ఠా శ్రద్ధతో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసి చూపెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్, ప్రకృతే క్రియమానాని. ప్రకృతే క్రియమానాని. ప్రకృతే క్రియమానాని. గుణైః కర్మాణి సర్వశః. గుణైః కర్మాణి సర్వశః. గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా. అహంకార విమూఢాత్మా. అహంకార విమూఢాత్మా. కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఓకే, మంచిది. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి. ప్రకృతే అనకూడదు, గుణైః అనకూడదు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాని అంటే ప్రకృతే గుణైః అంటే ఏంటంటే ఇంగ్లీష్లో హెచ్ ఉంటుంది. హెచ్ హెచ్ ఎలాగైతే మన గొంతు మూల భాగం నుండి దీన్ని జిహ్వామూలి అంటారు. ఓకేను అంటే విసర్గం తర్వాత క గాని ఒత్తు క ఖ క ఖ ఏ వచ్చినా ఆ విసర్గాన్ని మనము జిహ్వామూలి అంటారు. అంటే ఇంగ్లీష్లో హెచ్ ఎలాగైతే పలుకుతామో మూలం నుండి వస్తుంది, గొంతు మూలం నుండి ఆ విధంగా మనము ఉచ్చారణ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఒక విషయం గమనించాలి. ప్రకృతే క్రియమానాని అంటే ప్రకృతే గుణైః కర్మాణి సర్వశః క్రియమానాని అంటే మనకి అంటే మీకు ఆత్మబోధ తత్వబోధ ఇలాంటి నేను చెప్పలేదు, డైరెక్ట్గా భగవద్గీత చెప్పాను. కాబట్టి ఈ యొక్క భాష మీకు ఈ యొక్క పదజాలం ఏదైతే పరిభాష ఉన్నదో మీకు పరిచయం లేదు. నేను కొంచెం సంక్షిప్తంగా ఇప్పుడు చెప్పాల్సి ఉంది. మనకి స్టార్టింగ్లో చెప్పాను, శుద్ధ చైతన్య పరబ్రహ్మ. శుద్ధ చైతన్యం అంటే దానిలో ఎటువంటి గుణము లేదు, ఎటువంటి ధర్మము లేదు, ఎటువంటి విశేషణము లేదు. శుద్ధ చైతన్యము అంటే కేవలం ఎరుకులాగా శుద్ధ చైతన్యం. దానికి జోకు కామెడీగా పూజ్యస్వామి దయానంద సరస్వతి గారు ఏమంటారంటే శుద్ధ చైతన్య బ్రహ్మ యూజ్లెస్ అంటారు ఆయన. శుద్ధ చైతన్య బ్రహ్మ ఏంటి? యూజ్లెస్. అంటే దాని అర్థం ఏంటి? శుద్ధ చైతన్యం అనేది సృష్టి లేదు, దాంట్లో సృష్టి కూడా లేదు. సృష్టి లేదంటే మీరు లేము, నేను లేను, ఈ యొక్క శరీరముతో ఉన్న వ్యక్తులుగా లేము. ఆత్మస్వరూపంగా అంటే మనమే శుద్ధ చైతన్య బ్రహ్మగా ఉంటామని అర్థం. అయితే దానిలో కలిగే ఒక స్పందన మాయా రూపంగా ప్రకటమవుతున్నది. ఏంటది? సత్వగుణము, రజోగుణము, తమోగుణము.
అవ్యక్తంగా, సూక్ష్మంగా, అవ్యక్తంగా ఆ శుద్ధ బ్రహ్మను ఆశ్రయించి మాయ ప్రకటమైనది. ఆ మాయ ద్వారా ఈ యొక్క 3 గుణములతో సూక్ష్మ పంచభూతములు ముందు, సూక్ష్మ ఈ పంచ తన్మాత్రలు అంటారు వాటికి, అవి ఏర్పడతాయి. సో ఆ 3 గుణముల ఆధారంగా తమో గుణం ప్రభావం వలన స్థూల ప్రపంచము, రజోగుణ ప్రభావం వలన అనేకమైనటువంటి ఇంద్రియములు, కర్మేంద్రియములు, అదేవిధంగా సత్వగుణం ప్రభావం వలన మనస్సు, బుద్ధి లాంటివి ఏర్పడినవి. అందువలన ఈ ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇలా ఏర్పడినవి. సూక్ష్మము స్థూలభూతములుగా ఏర్పడినవి. అయితే ఆకాశం అనే శబ్దము, దానికి సత్వగుణం వలన మనకి ఈ యొక్క చెవి ఉన్నది కదా, శ్రోత్రింద్రియం అంటారు. అంటే ఈ సూక్ష్మ పంచభూతముల యొక్క సత్వగుణమును బట్టి జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఒకటి అర్థమైంది. ఏంటి అంటే మాయలో ఉన్నటువంటి 3 గుణములే ఈ శరీరము, మనస్సు, ఇంద్రియములు. మాయలో ఉన్నటువంటి 3 గుణములే ఈ ప్రకృతి మాత అంతా కూడా 3 గుణములే. చూసారా, మాది తినాలి మీది తినాలి అంటారు మనోళ్ళు. మాది తినాలి మీది తినాలి. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి బయటికి, ఈ తెలుగు రాష్ట్రాలు విడిచిపెట్టి, మీరు తెలుగు వాళ్ళు మేము తెలుగు, తెలుగు తెలుగు. అలాగే మనం ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళామనుకోండి, ఇండియన్స్, యువర్ ఇండియన్, ఐఆమ్ ఇండియన్. అంటే ఈ విధమైనటువంటి కలిసిపోవడం చాలా తేలిక. అందువలన మనలో కూడాను ఈ 3 గుణముల యొక్క ప్రభావమే. ఏవత్తు సృష్టి ప్రకృతి అంతా కూడాను 3 గుణముల ప్రభావమే. అందుకే ప్రకృతే గుణై కర్మాణి. అందువలన ఈ ప్రకృతి గుణం ఏదైతే ఉందో దానిని ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి కలిపి ప్రకృతి గుణము అంటారు. ఇక్కడ మీరు ప్రకృతి గుణం అంటే ఏం తీసుకోవాలి? కర్తగా ఉన్న అహంకారము అని తీసుకోవాలి. అయితే మనలో ఎలా కలిగింది స్వామి అంటే, మనస్సు, బుద్ధి కూడా జడమేనా? అవును. మరి ఇంద్రియములన్నీ జడమేనా? అవును. మరి శరీరం జడమేనా? అవును. మరి చైతన్యం ఎలాగ వస్తుంది? నేను వింటున్నాను కదా, చూస్తున్నాను కదా, ఆలోచిస్తున్నాను. ఈ టేబుల్ ఉన్నది, ఈ టేబుల్కి ఎందుకు ఆలోచన లేదు? దీనికి ఎందుకు చైతన్యం లేదు? నాకున్నది. మరి తేడా ఎక్కడా? మీరు చాలా శ్రద్ధగా గమనించాలి నేను చెప్పిన పాయింట్. అయితే ఈ చెక్క టేబుల్కి నా మనస్సుకి తేడా ఉన్నది. ఎలాగా? మామూలు సున్నం గోడకి ఆ గోడకు పెట్టిన అద్దముకి ఎంత తేడా ఉన్నదో. గోడ ముందు మీరు నిల్చుంటే మీ ముఖం గోడ మీద పడదు, కానీ అదే ప్లేస్లో అద్దం పెట్టి నిల్చుంటే పడుతున్నది. అంటే అద్దము చాలా క్రిస్టల్ క్లియర్గా, స్వచ్ఛంగా, వెల్ ఫైన్డ్గా ఉందన్నమాట. అంటే అంత రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉన్న మెటీరియల్గా ఉన్నది అద్దము. అందువలన అద్దములో మీ ప్రతిబింబము కనిపిస్తున్నది. గోడ అంత స్వచ్ఛంగా లేదు అద్దం వలె. అందువలన మీరు అక్కడ నిల్చున్నప్పటికీ గోడ మీద ప్రతిబింబము లేదు. కాబట్టి మన మనస్సు మనం పెట్టిన మిర్రర్ వలె, అద్దం వలె స్పష్టంగా ఉంటున్నది. కాబట్టి శుద్ధ చైతన్య పరబ్రహ్మ మన ముఖం అద్దములో కనిపించే విధంగా ఈ మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రతిబింబంగా చెక్క మీద పరబ్రహ్మ శుద్ధ చైతన్యము రిఫ్లెక్ట్ అవ్వడానికి సహకరించట్లేదు ఈ చెక్క. కాబట్టి మొట్టమొదటి మీ హృదయస్థంలో స్ఫురణ కలిగి మనస్సు, బుద్ధి యాక్టివ్ అయినాయి ఒక్కసారిగా. ఎలాగా? అవి ఎలాగవుతాయి స్వామీజీ? ఎలాగవుతాయి అంటే, ఇనుము ముందు ఉన్నది, ఇక్కడ ఇనుము ముక్క ఒకటి, అది కదలదు. కానీ పక్కన అయస్కాంతం పెడితే ఏమవుతుంది? కదులుతుంది. అదే విధంగా కొంచెం రాపిడి చేస్తే ఇనుము కూడా అయస్కాంత తత్వం పొందుతుందా లేదా మిత్రులారా? చెప్పండి. పొందుతుంది.
ఆ విధంగా శుద్ధ చైతన్యము నుండి అప్పు తీసుకొని దాని ఆధారముతో మనస్సు బుద్ధి కూడా చైతన్యంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి నుండి ఇంద్రియములన్నీ కూడా చైతన్యం లాగా, అంటే ఒరిజినల్ కాదండి, అప్పు తీసుకున్నది అనమాట. అంటే మనస్సుకి బుద్ధికి అప్పు తీసుకున్న చైతన్యమే చేతన తత్వమే, ఇంద్రియములు కూడా చేతన తత్వమే. మరి చర్మేంద్రియం ఉన్నది కదా, మొత్తం బాడీ మొత్తము కూడా వ్యాపించి ఉన్నది చర్మం. అందువలన యావత్తు శరీరం అంతా కూడా చేతన తత్వంగా మనము ఉన్నాము. అలా లేకపోతే మన చెయ్యి ఎక్కడైనా పడిపోయింది అనుకోని కట్ అయ్యి మనకు తెలియదు, మన చెయ్యిలు వెతుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆ శిల్ప కళ చూడండి, ఆ సృష్టి, ఆ విభూతి, ఆ నైపుణ్యం. అందుకే ఎంతటి సైంటిస్టులు ఏమంటారంటే, ఈ సృష్టిని మనం ఎప్రిషియేట్ చేయగలిగితే, మెచ్చుకోగలిగితే ఈశ్వరుడి మీద తప్పకుండా శ్రద్ధ వస్తుంది. ఈశ్వరుడి పైన శ్రద్ధ వస్తే ఖచ్చితంగా మనము ఆరాధిస్తాము అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. We must appreciate this world, this creation, then we will get what we will get? Faith and trust on God. Then we automatically worship the God, worship the Lord. Appreciate the creation and faith and believe on God and worship the Lord అని చెప్పాడు ఒక సైంటిస్ట్. అంటే ఎప్పుడైతే మనం సృష్టిని మనం మెచ్చుకుంటామో అద్భుతమైనదిగా, అప్పుడు ఈశ్వరుని మీద మనకు శ్రద్ధ కలుగుతున్నది. ఈశ్వరునిపై శ్రద్ధ కలిగితే మనము ఈశ్వరుని మనము ఆరాధిస్తాం, ఊరికే ఆరాధించాం మనం. కాబట్టి ఈ విధంగా మొత్తం మనం చేసే చేష్టలు, అంటే మన బుద్ధిలో కలిగే ఆలోచనలు కానీ, మనసులో కలిగిన భావనలు కానీ, మనం నేత్రముల ద్వారా, నేత్రేంద్రియం ద్వారా చూపు కానీ, చెవుల ద్వారా వింటున్నా కానీ, అన్ని ఇంద్రియ వ్యవహారం అంతా దేని ద్వారా జరుగుతుంది? ఆ గుణముల వలన. సత్వగుణము, రజోగుణము, తమోగుణం మూలం. అంటే ఆ గుణములే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములన్నిటికీ కారణం. అంటే వాటి వలన జరుగుతున్న ఈ వ్యవహార చేష్టల్ని మనమేమనుకుంటున్నాము? అజ్ఞానంతో నేను చేస్తున్నాను అనే అహంకారం వచ్చిందా లేదా? ఎలాంటి అహంకారం అంటే, వాస్తవానికి అహంకారం అంటే ఏమీ లేదు, కానీ మనము దానికి పెద్దపీట వేస్తున్నాం. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే చేశాను. దేవుడు ఎక్కడున్నాడు? హిరణ్యకశిపుడిలాగా. నారాయణ ఎక్కడ? కోణ్ణి వస్తే సదృశ్యమయ, నాకంటే సమానమైన ఎవరు లేరు అని అహంకారంతో మనము మాట్లాడుతున్నాము. అంటే ఏంటి? ఈ గుణములన్నిటి ఆధారంగానే క్రియలు, కర్మలు జరుగుతున్నప్పటికీ మనం గమనించట్లేదు. ఏంటి గమనించట్లేదు? ఈ ప్రకృతిలో ఉన్న గుణాలు ద్వారా నా శరీరము, మనసు ఏర్పడినది. అందువలన గుణాల వలన ఈ జరుగుతున్నాయి కర్మలు. వాస్తవానికి నేనంటూ ఎవరు కర్తను లేను అని తెలుసుకోవాలి. ఒకసారి రమణ మహర్షి ఏమన్నారంటే, చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక పెళ్లి వివాహం జరుగుతుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ పెళ్లి కూతురు వైపు కాదు, పెళ్లి కొడుకు వైపు కాదు ఆయన. అయితే పెళ్లి కూతురు గ్రూప్ దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి కొడుకు తాలూకా అని చెప్పి, అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటూ వాళ్ళని గర్జిస్తున్నాడు అనమాట. సో వాళ్ళందరూ భయపడి అన్ని చక్కదిద్దనే ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? ఈయన పెళ్లి కుమారుడు తరపు నుంచి వచ్చారు కాబోలు అని. కొంత సమయం అయిన తర్వాత పెళ్లి కుమారుడు వైపు వెళ్ళి, నేను పెళ్లి కుమార్తె వైపు అని చెప్తూ తాలూకా అని చెప్పి వాళ్ళని దబాయిస్తున్నాడు అక్కడ. ఈ రెండింటిని గమనిస్తూ సాక్షిగా ఉన్నటువంటి మీలాంటి వారు ఎవరో ఒకరు
రెండు గమనిస్తున్నారు ఈయన యొక్క కథ, ఈయన గారిడి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని దీంట్లో ఉన్న పెద్ద మనిషిని చెప్పి, ఈయన ఎవరో గాని రెండు అంటే పెళ్లి కుమార్తె గాని పెళ్లి కుమారుడికి గాని సంబంధించినోడు కానట్లు ఉన్నారు అని ఎంక్వైరీ చేశాడు. ఎప్పుడైతే ఆయన గురించి ఎంక్వైరీగా విచారించినట్టు మాట్లాడుతున్నారో అక్కడ నుండి మనవాడు జంపు జల అని అంటారు. అంటే వాస్తవానికి రెండింటికి సంబంధం లేనటువంటి ఒక మధ్యన అప్పుడుకప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఆ యొక్క బంధువు వలె ఈ అహంకారం అనేది ఏంటంటే శుద్ధ చైతన్య పరమాత్మ, జడంగా ఉన్నటువంటి ఈ యొక్క మాయ ప్రకృతి, ఈ రెండింటికి మధ్య కలయికలో అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటిది ఏంటి? అహంకారము. అందుకే అహంకార గుణము చైతన్యంలా ఉంటుంది, మీకు ముందే చెప్పాను. అందువలనే అహంకారానికి నేను శుద్ధమైన నేను అనే ఆత్మకి కన్ఫ్యూజన్ వచ్చేస్తా అందరికి. నేను అంటాం మనం, అంటే అజ్ఞాని కూడా నేను అంటాడు, శుద్ధమైన జీవన్ముక్తుడు కూడాను అహమస్మి నేను అంటాడు. కానీ ఏ నేను? శుద్ధమైన నేనా, అహంకారము నేనా అని తెలియాలి. అహంకారము నేను సంసారి, శుద్ధమైన శివోహం కేవలమైన నేను ముక్త పురుషుడు. ఇక్కడ పురుష అంటే మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు కాదండి, చైతన్యముకే పురుష అంటారు. అంటే వ్యాపించి ఉన్న పరిపూర్ణత్వాన్ని పురుష అని అంటారు. మీకు ఇవన్నీ క్లారిటీ వస్తాయి మెల్లమెల్లగా. చాలా మీరు అనుకున్నట్టు అర్థాలు కావు ఇక్కడ. పురుష అంటే ఆత్మ, అంటే నేను అనడానికి పురుష అని వాడతారు. కాబట్టి ఈ విధంగా గుణముల ద్వారా కలుగుతున్న చేష్టలకి నేను అనే అహంకారం విమూఢాత్మ. ఇక్కడ విమూఢాత్మ అంటే ఏంటి చెప్పనా? అజ్ఞానము మూఢులు అంటే మూఢత్వంలో పిహెచ్డి చేస్తే వారికి విమూఢాహ అంటారు. ఇక్కడ విమూఢాహ అనే శబ్దం వాడారు కృష్ణ పరమాత్మ. అంటే మూఢత్వంలో, అజ్ఞానములో, మూర్ఖత్వంలో ఎవరైతే పిహెచ్డి చేస్తారో వారికి విమూఢ అంటారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. విమూఢ అంటే ఎలాగుంటాడని చెప్తా. ఒక ఇద్దరు మిత్రులు ఒక అమ్మగారు పిలిచారు, నాయన ఈ గోడకి మేము కొన్ని ఫోటోలు పెట్టాలనుకుంటున్నాము, కొన్ని మేకులు వీనికి కొట్టండి అని పిలిచారు. ఇద్దరు మిత్రులు వచ్చారు. అయితే ఒక మిత్రుడు సహాయం అందిస్తున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడంటే ఆ మేకు గోడకు పెట్టి కొడుతున్నాడు. ఎలా కొడుతున్నాడు తెలుసా? ఆ తలభాగం మేకుకి ఆ యొక్క నెయిలు తలభాగం గోడకి పెట్టి ఆ సూది మొనగ షార్ప్ ఉంటది కదా, అది తన వైపు ఉన్నది, దానిపైన కొడుతున్నాడు. అది ఎప్పటికీ గోడకి వెళ్ళట్లేదు. అప్పుడు ఆయన అంటాడు, మిత్రమా ఈ మేకులు తయారు చేసినోడికి కనీసం జ్ఞానము బుద్ధి లేదండి. ఎందుకంటే ఈ షార్ప్గా ఉన్నది నా వైపు పెట్టి ఆ తల భాగమే గోడ వైపు పెడితే అది ఎప్పుడు గోడకి వెళ్తుంది అని అన్నాడు. అప్పుడు ఇంకొక మిత్రుడు ఏమన్నాడంటే, మిత్రమా ఆడు కరెక్ట్గా పెట్టాడు, కానీ ఆ మేకు ఆ గోడ కొట్టకూడదు, అలాగా తీసుకొచ్చి ఇటువైపు ఎదురుగా ఉన్న గోడ కొట్టాలన్నాడు. అంటే మొదటి తలభాగం గోడకు పెట్టి కొడుతున్నాడు మూఢుడు అయితే, రెండో వాడు ఏంటి? విమూఢ అని అర్థం. అలాంటి వాళ్ళు మనకి పరమానంద శిష్యులు చాలా మంది కనిపిస్తారు. కాబట్టి ఇలాంటి మూఢులు ఏమనుకుంటారు? వాస్తవానికి అంత ప్రకృతి గుణముల ద్వారా పరమాత్మ ద్వారా అన్నీ జరుగుతుంటే నేను చేస్తున్నాను అనే భ్రమ అహంకారంతో మూఢులు అలా అంటారు అని చెప్తున్నాను. ఇంతకీ మీకు ఒకసారి చెప్పాను ఈ యొక్క ఆత్మ పరమాత్మ ఎలా ఉంటుంది. మీరు ఒకసారి అరచేతిలో పెట్టుకోండి, అక్కడ వెళ్తున్నది కదా, పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటే
ఆ అరచేతిలో ఉండేటప్పుడు దాని చుట్టూ కూడా ప్రకాశం వ్యాపించి ఉన్నదా లేదా? వ్యాపించి ఉన్నది. మరి ప్రకాశం ఏమైనా మీ అరచేతి నుండి పుట్టిందా? లేదు. ప్రకాశం ఏమైనా మీ అరచేతిలో భాగమా? కాదు. ప్రకాశం ఏమైనా మీ అరచేతిలో ఏమైనా గుణమా? కాదు. ప్రకాశం అనేది మీ అరచేతి కంటే స్వతంత్రంగా ఉందా లేదా? స్వతంత్రంగానే ఉంది. స్వతంత్రంగా ఉంది కాబట్టి మీ చెయ్యి తీసినప్పటికీ ప్రకాశం అలాగే ఉంటుందా? ప్రకాశం కూడా పోతుందా? ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ చైతన్యం అనేది ఈ యొక్క శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. శరీరములో భాగము కాదు, శరీరము యొక్క గుణం కాదు. ఆ యొక్క చైతన్యం వల్లనే శరీరం తెలుస్తున్నది. శరీరం పడిపోయినప్పటికీ చైతన్యం మిగిలి ఉంటుంది. ఈ తత్వం తెలుసుకున్న జ్ఞానులు ఏ పని చేసినా అంత నాహం కర్త హరికర్త అని ప్రకటించుకుంటారనమాట. నాహం కర్త శివకర్త, నాహం కర్త శివకర్త అని తెలుసుకుంటారు. ఎందుకు? శివుని ఆజ్ఞ లేనిది చీమైన కొట్టదు అంటే అర్థం ఏంటి? ఈ శుద్ధ చైతన్యం అనే నేను సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఇది తెలుసుకుంటే అప్పుడు మనం ఏమంటాము? అసతో మా సద్గమయ. అసతో అంటే ఏంటి? అసత్తు అంటే మిథ్యము అజ్ఞానము నుండి, మా అంటే నన్ను, సద్గమయ సత్య వైపు తీసుకెళ్ళు ఓ పరమాత్మ. ఈ ప్రార్థన మీ అందరూ కూడాను ఉదయం లేచినట్టునే చెప్పాలి. అసత అంటే అసతో మా సద్గమయ. చాలా మంది ఏమనుకుంటారంటే అసతోమ 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 ఉండదు ఎక్కడ. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. తమసో అంటే అజ్ఞానం అనే అంధకారము నుండి, నన్ను మా అంటే నన్ను ఆత్మస్వరూపం అనే జ్ఞాన ప్రకాశములోకి చేర్చుము ఓ పరమాత్మ. మీకు మొదట చెప్పాను ఈ ప్రార్థన, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఈ విధంగా తెలుసుకునేవారు ఎప్పుడు కూడా నేనే కర్తను అహంకారముతో ప్రకటించుకోరు. అయితే తర్వాత ఏమంటున్నారు మరి? తత్వవిత్తు మహాబాహో. తత్వవిత్తు మహాబాహో. తత్వవిత్తు మహాబాహో. గుణకర్మ విభాగయో. గుణకర్మ విభాగయోః. గుణకర్మ విభాగయోః. గుణా గుణేషు వర్తంతే. గుణా గుణేషు వర్తంతే. గుణా గుణేషు వర్తంతే. ఇతి మత్వా న సజ్జతే. ఇతి మత్వా న సజ్జతే. ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో. తత్వవిత్తు మహాబాహో. గుణకర్మ విభాగయోః. తత్వవిత్తు మహాబాహో. గుణకర్మ విభాగయోః. గుణా గుణేషు వర్తంతే. ఇతి మత్వా న సజ్జతే. గుణా గుణేషు వర్తంతే. ఇతి మత్వా న సజ్జతే. గుణా గుణేషు వర్తంతే. ఇతి మత్వా న సజ్జతే. రెండో లైన్లో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జిత అని ఉన్నదా శ్లోకంలో? అలా ఉంటుంది.
కానీ వర్తంతే తర్వాత ఈ వచ్చింది, ఇతి అని ఈ, అందువలన అది సంధి. వ్యాకరణం ప్రకారము ఆ వర్తంతే కాస్త వర్తంత మారిపోతుంది. అందువలన శ్లోకం తప్పుగా ఉందని మీరు ఏమీ భయపడవద్దు. గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? కలిపి చదివేటప్పుడు ఎలా చదవాలి? గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే అని చదవాలి యాక్చువల్గా. అందువలన మీకు ఆ వర్తంతే లేకపోయినా మీరు ఏమి భయపడక్కర్లేదు. విడదీసేటప్పుడు వర్తంతే అని పెట్టుకోవాలి, కలిపి చదివేటప్పుడు వర్తంత అని చదువుకోవాలి. ఇది మీరు గమనించాలి, గమనిక. అయితే మనము చూసాం కదా మూడులు ఎలా ఉంటారనేది. మూడు ఎలా ఉంటారంటే చాలా విచిత్రంగా ఉంటారండి. మీకు కూడాను అబ్బా ఇంత కళ్ళు తెరిపించారా అనిపిస్తుంది మీకు. ఒక భిక్షగాడు పాత్ర పట్టుకొని భిక్షాటన ఎండకి భిక్షాటన చేస్తూ చేస్తూ అలా తిరుగుతున్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఎక్కడుంటావు? అదిగో అక్కడ ఉన్నాం కదా డేరాలు కట్టుకొని ఆ ప్లేసులో. అరే నువ్వేనా కృష్ణారావు? అయితే నీకు పెద్ద కథ ఉన్నది. ఒక కథ జరిగింది. నువ్వు ఉన్న ప్రదేశం కిందే అంత ధనము ఒక బిందులో పెట్టి పాతి పెట్టారు మీ నాన్నగారు చనిపోయే ముందు అని చెప్తే ఆయన అంటాడు, అక్కడికి వెళ్ళినంత ఓపిక నాకు లేదు, అంత తీరిక లేదు, నేను భిక్ష ఎత్తుకోవడానికి నాకు అంత సమయం లేదు నీతో మాట్లాడి అక్కడికి వెళ్ళడానికని ఆ భిక్షాటనకే వెళ్తుంటాడు తప్ప అక్కడికి వెళ్ళి వెతుకుదామా అనే ప్రయత్నం చేయరంట. మనము కూడా నువ్వు బెల్లం నీళ్ళగా చప్పరించుకొని ఈ సుఖము ప్రేమ నాకు నన్ను ప్రేమించట్లేదు, నాకు సుఖం రావట్లేదు, నాకు దుఃఖం కలుగుతున్నది, ఆ బంధువులను ఆశపడ్డాను, నా ప్రాణ స్నేహితులు, నా ఈ ప్రాణాన్ని రక్త సంబంధం, బ్లడ్ ధ్యానం, వాటరు, ఇవన్నీ చెప్తారు సలహాలు. ఇవన్నీ కూడా మీరు బయట వెతుకుతున్నటువంటి బెల్లం నీళ్ళు, పంచదార నీళ్ళు. నీ లోపలే ఉంది ట్రెజరు, నిధి, ఆనంద నిధి, ప్రేమ నిధి, శాంతి నిధి. కానీ కప్పబడి ఉన్నదండి, నీకు బయట ఇలా కనిపించట్లే. ఆ లోపల డిగ్ చెయ్యాలి, డిగ్ చేస్తూ డైవ్ ఇంటూ అంటే అందులో జంప్ అవ్వాలి మీరు. అప్పుడు మీకు ఎక్కడ చూసిన ఆనందమో ఆనందం. ఒకరు బర్త్డే పార్టీ జరుగుతుంటే పెద్ద కేక్ తెచ్చారంట. ఆ కేక్ తెస్తే ఏమైంది? మన వాళ్ళు అందరు తెలుసు కదా, మన చుట్టాలు బంధువులు మన మిత్రులు అందరూ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తుంటాం. కానీ పిల్లలు వెయిట్ చేస్తారా? వాళ్ళకి ఎప్పుడు కట్ చేసి స్వీట్ కేక్ ఇచ్చేస్తే తినేద్దామా అనే ఒక ఆదుర్త ఉంటుంది పాపం పిల్లలకి, ఆతురత. ఒక అబ్బాయి చిలిపి కృష్ణుడిలా ఉంటాడు కదా, బాలకృష్ణుడిలాగా ఎవరో ఒకరు ఉంటారు పిల్లలు. ఆయన వచ్చి ఎవరు చూడకంట ఇలాగ చిటికిని వీళ్ళు లోపలికి అలాగ పెట్టాడు, ఆ యొక్క కేక్ లోపలికి పెట్టి ఇలా తీసి నోట్లో పెట్టి అమ్మయ్య చాలా బాగుంది. ఈయన ఎప్పుడైతే ఆ ఫింగర్, ఆ వేలు, చిటికిన వేలు బయట తీశాడో ఒక చీమ ఆ రంధ్రం నుండి లోపలికి వెళ్ళిందనమాట ఆ యొక్క కేక్ లోపలికి. చీమ ఇలా బయటికి చూసిందట, పైకి చూస్తే కేకు, ముందుకు చూస్తే కేకు, రైట్ సైడ్ కేకు, లెఫ్ట్ సైడ్ కేకు, వెనక కేకు, సర్వం కేకుమయం జగత్ అన్నది అనమాట. అప్పుడు చీమేమన్నది కేకుమయం జగత్. అలాగా మీరు ఆ చీమలాగా మీ లోపలికి వెళ్ళి అక్కడ చూస్తే అంత బ్రహ్మమయం జగత్ కదా, కృష్ణమయం జగత్ కదా, ఆనందమయం. ఇంత ఆనంద సాగరంలో నేనుండి చిలిపి కోరికలు పెట్టుకొని ఒక తాత్కాలికమైనటువంటి క్షణికమైన సుఖాల వెంట తిరిగానే అని మనకు సిగ్గు వేస్తున్నది ఆ సమయములో అని అష్టావక్రుల మహర్షి చెప్పారు. కాబట్టి ఇది చాలా సత్యం పునఃసత్యం అన్నారు శంకరాచార్యులు. అందువలన తత్వవిత్తు అంటే ఏంటి అంటే మీ ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకున్నవారు అర్థం. ఏ మహాబాహో అంటే ఓ వీరుడా సూర్యుడా అర్జున, ఆజాన బాహువులు కలిగి ఉన్నటువంటి ఓ మహానుభావ అంటే ఓ మహాబాహు అంటే పెద్ద పెద్ద బాహువులు కలిగి పెద్ద వీరుడు సూర్యుడు
సామర్థ్య శక్తివంతమైన అర్జునుడికి అనమాట సంబోధన. గుణకర్మ విభాగయో, ఇక్కడ మనం చెప్పాము, ఇక్కడ గుణ కర్మ అన్నాం. అంటే ఏంటి? గుణకర్మ అంటే ఏంటి అంటే బయట ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. మరి మనలో ఏమున్నాయి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. కాబట్టి వీటి యొక్క గుణములు, ఆ గుణములతో చేస్తున్న కర్మ, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఓకే, సో ఈ యొక్క గుణము, వాటి యొక్క కర్మ, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అంటే వివేకముతో ఎవరైతే స్పష్టంగా వాటి మధ్య వివేకముతో వేరువేరుగా దర్శిస్తారో, ఎవరు దర్శిస్తారు? తత్వం తెలుసుకున్నవారు. అంటే ఎవరు? తత్వవిత్ అంటారన్నమాట. అందుకే మా గురువు గారికి ఇక్కడ నుండి, అంటే ఈ పేరు నుండే వారికి పేరు పెట్టారు, పూజ్య స్వామి దయానంద సరస్వతి. తత్వ విధానంద అంటే ఏంటి? తత్వవిత్ ఆయన పేరు. ఆనంద అనేది స్వరూపం అంట. ప్రతి సన్యాసి ఆనందం అని పెట్టుకుంటారు. మరి ఆనందం అని పెట్టుకొని వాడు దుఃఖంలో, శోకములో, మోహంలో ఉంటే చాలా విడ్డూరం. అందువలన సన్యాసి ఎప్పుడు ఆనంద స్వరూపులు, అదనమాట. కాబట్టి ఇప్పుడు జ్ఞాని తత్వం తెలుసుకున్న వాడికి ఏమర్థమైందంటే ఈ గుణాలు ఆ గుణములతో రాసుకొని పూసుకొని ఉన్నాయి, నాకేమి సంబంధం లేదు. ఏమిటి? నాకేమి సంబంధం లేదు అని ఎప్పుడైతే ఆ జ్ఞాని దర్శిస్తాడో ఎటువంటి కర్మలకి, ఎటువంటి క్రియలకి, ఎటువంటి సంకల్పం, ఆలోచనలకి, కోరికలకి, భావనలకి కలత చెందడు, ప్రభావానికి లోనవరు. ఎందుకు? ఆ గుణాలు, బయట ఉన్న గుణాలు, లోపల ఉన్న గుణాలు. అంటే ఏంటి? గుణేషు వర్తంతే అంటే గుణములు గుణములతో. అందుకే ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ శరీరము ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది, మనం ఆపడానికి వీల్లేదు. ఎవ్వరు కూడా ఈ సృష్టిలో శరీరాన్ని పూర్తిగా శాశ్వతంగా ఉంచుకుంటాను అనేవారు ఒక్కరు చూపెట్టండి, ఒక్కరు మిగలలేదు ఈ భూమి మీద. ఎందుకు? ఈ పంచభూతములు ప్రకృతి నుండి వచ్చిన శరీరము పంచభూతాల్లోనే కలిసిపోతుంది. ఈ ప్రకృతి నుండి వచ్చినటువంటి 3 గుణములు, త్రిగుణములది ఈ త్రిగుణములలోనే కలిసిపోతుంది. అందువలన మనము ఆ గుణాలకు మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో మనము అలాగ సాక్షిగా తెలుసుకుని ఎవరైతే దర్శిస్తారో వారు జ్ఞానులు. మరి జ్ఞాని ఎలా జీవించాలి మీకు చెప్తాను. అంటే 12 అధ్యాయాలు భక్తి యోగం వస్తుందండి, అద్భుతమైన భక్తి యోగం. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ క్షమి సుఖ క్షమి అన్నారు. అంటే జ్ఞాని సకల ప్రాణుల యందు ఎటువంటి ద్వేషభావం ఉండదు. ఎందుకు ఉండదు? సకల ప్రాణుల్లో ఉన్నది నీవేగా, ఆత్మగా. ఈశ్వర సర్వభూతాన వృద్ధేశేర్జున తిష్టతి అని నువ్వేగా ఉన్నది. అందువలన ఈ సకల ప్రాణుల్లో నువ్వే నివాసం ఉన్నావని తెలుసుకొని ఎవరికైనా మీరు క్షోభ పెడతారా? హింస చేస్తారా? చెయ్యరు. ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ, ఆ జాలి, ఆ విధంగా ఎటువంటి మమకారము, అహంకారము లేకుండా సుఖము కలిగిన, దుఃఖము కలిగిన సమత్వంగా ఉంటారు. మీ సహనము అతీతము, సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాప రహితం. అటువంటి తితిక్ష సహనం మీకు కలుగుతూ, ఎందుకు? ఈ యొక్క జ్ఞాన నిష్టలో ఉన్నారు కాబట్టి. అయితే మీరు ఎలా ఉంటారంటే ఒక వేయించినటువంటి గింజలు, మీకు తెలుసా, ఈ పెసలు మినుములు ఉంటాయి, ఇవి మనం కాసేపు ఆ యొక్క వేడి స్టవ్ మీద పెట్టి ఇలా వేయించామనుకోండి, ఎలా ఉంటాయి? చాలా బ్రహ్మాండ రుచిగా ఉంటాయి. కానీ అవి మొలకెత్తనే ఉపయోగపడతాయా? పనికిరావు. అందుకే జ్ఞానులకి దగ్ధ బీజవత్ అంటారు. మీరు ఆ వేయించిన గింజల వల్లే సమాజంలో ఉంటారు.
మీకు ఎటువంటి రాగద్వేషాలు అంటవు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను నేను, కారు వెళ్తుంది, మీరు కారులో కూర్చున్నారు, యజమానిగా డ్రైవర్ని పెట్టుకున్నారు. సో డ్రైవర్ చక్కగా నడుపుతున్నాడు, మీ మనస్సు అనే స్టీరింగ్ పట్టుకొని, మీ బుద్ధి అనే డ్రైవరు, మీరు కూర్చున్నారు, స్వామి మీరు ఓనర్. అయితే ఆ లోపల ఉన్న పెట్రోల్ ఎలాగైతే ఎటువంటి సంబంధం లేకుండా అలాగ దాని యొక్క ప్రెజెన్స్లోనే కారు వెళ్తున్నదో, మీరు ఆత్మ చైతన్యంగా ఉంటే యావత్తి శరీర ఇంద్రియముల మనస్సు బుద్ధి అంతా కూడాను కారులాగా నడుస్తున్నదని తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు తెలుసుకుంటే ఆ గుణాలతో కలుస్తుంటే నాకేం సంబంధం అని మీరు నిశ్చింతగా, నిర్మమ అంటే ఎటువంటి మమకారం లేకుండా, నిరహంకార ఎటువంటి అహంకారం లేకుండా, శాంతం శివం అద్వైతం చిదానంద రూప శివోహం శివోహం అని ఆ యొక్క స్థితిలో ఉంటారు. అప్పుడేమవుతుంది, మీ హృదయములో ఎరుక ఆత్మారామో విరాజతే. ఎప్పుడైతే అశోకవనములో ఉన్న సీతమ్మ తల్లి తన యొక్క పొరపాటును తెలుసుకొని ఏక చింతనతో ఆత్మారాముని ఎప్పుడైతే ధ్యానిస్తున్నదో, అప్పుడు ఏమైంది, ఆ సీత శాంత స్వరూపంలోకి ప్రవేశించి ఆ శాంతంతో లయమైన తరువాత అక్కడ ఉన్నటువంటి శాంత ప్రేమ స్వరూపమే ఆత్మారాముడుగా ప్రకాశించారు. ఆత్మారాముడుగా ప్రకాశించడమే రాగద్వేషాలనే రాక్షసులని సంహరించడము, అది శ్రీరామచంద్రుడి పని. అందువలన రాగద్వేషాలనే రావణ కుంభకర్ణుని సంహరించి శాంత స్థితిలో ఉన్నటువంటి జీవాత్మగా ఉన్న సీతను తనలో కలుపుకోవడమే ఆ రామసేతు బ్రిడ్జ్ ద్వారా జరిగినటువంటి సీతారాములు కలయిక. ఇది తెలుసుకోవాలి. అందువలన మనలో ఉన్నటువంటి కన్ఫ్యూజ్లో మోహంలో పడిపోయిన సీత మళ్ళీ తేరుకొని ఆత్మారాముని భజిస్తే శాంతిలోకి మీరు ప్రవేశిస్తారు. సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే అంటారు. అప్పుడు మీరు ఆత్మారామ ప్రకాశిస్తారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి మనకి హెచ్చరిక. జ్ఞానులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాత ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ఉత్తమం.
ఈ శ్లోకం రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.